తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ప్రారంభించి చరిత్ర సృష్టించిందని, ఆర్టీసీలో ఇప్పటి వరకు 189 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చామని, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తున్నామని, అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని, నిరాశ్రయులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం బాధ్యత స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్రను సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాము. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,89,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. గ్రామ పాలన అధికారులు గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడానికి మరియు ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కొరకు ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 180 క్లస్టర్లకు గాను 179 గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాలేరు పూర్తి స్థాయిలో ప్రవహించడం మరియు జిల్లాలో గల చెరువులన్నీ నిండి మతైపోయడం జరిగింది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అభినందిస్తున్నాము.